అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. పిల్లాడు చదువులో బానే చురుగ్గా ఉండేవాడు. కానీ సరిగ్గా చదువుకునేవాడు కాదు. ఎందుకంటే పిల్లాడు పొద్దున్నే వాళ్ళ పొలంలో పనులన్నీ చేసి సాయంత్రం ఇంటికొచ్చి ఎంతో కొంత చదువుకునేవాడు. పిల్లాడు స్కూల్ నుండి కాలేజీకి వెళ్ళాడు. ఊర్లో వాళ్ళందరూ కాలేజీ ఫస్ట్ వస్తాడు అనుకున్నారు. ఎందుకంటే కుర్రాడు బాగా చదువుకుంటాడు కాబట్టి. ఇంటర్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఎగ్జామ్స్ కూడా బానే రాశాడు. రిజల్ట్స్ రోజున చూసుకుంటే కుర్రాడు అనుకోకుండా ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. గ్రామం వాళ్ళకి ఈ విషయం తెలిసి తర్వాత అందరూ కుర్రోడిని తిడుతున్నారు, అలాగే వెక్కిరిస్తున్నారు. ప్రతిరోజు ఇంటి నుండి పొలానికి వెళ్ళే దారిలో ఎంతమందైతే కనిపిస్తారో అందరూ అతనిని ఏడిపించడం, తిట్టడం చేసేవారు. వాళ్ళందరి మాటలు విని కుర్రాడికి విసిగెత్తి వాళ్ళ గ్రామంలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను ఇంటి నుండి పొలంకి వెళ్ళే దారిలో నన్ను అందరూ తిడుతున్నారు, ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. దానికి గురువుగారు, నువ్వు ఒక పని చెయ్యి. ఒక పెద్ద చెంబు తీసుకొని నిండుగా పాలు పోసి నువ్వు ఎప్పుడైతే పొలం వైపు వెళ్తావో అప్పుడు ఆ చెంబును పట్టుకొని ఒక్క చుక్క పాలు కూడా కింద పడకుండా చూసుకో అంటారు. కుర్రాడు ఒకరోజు అలానే చేస్తాడు. అతను వెళ్లే దారిలో చెంబు నిండా పాలు తీసుకొని బయలుదేరతాడు. అప్పుడు కుర్రాడు ధ్యాస మొత్తం చెంబు మీద పెట్టాడు. ఎంతలాగా అంటే దారిలో ఎవరు ఏమనుకుంటున్నా మాట్లాడుకుంటున్నా ఏమీ పట్టించుకోకుండా ఒక్క చుక్క పాలు కింద పడకుండా జాగ్రత్తగా ఆ చెంబుని పట్టుకొని వెళ్తాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పనిలో మనం ఎంత శ్రద్ధ మరియు ధ్యాస పెట్టి పని చేయాలంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నా ఏమనుకుంటున్నా పట్టించుకోకండి. ఎలాగైతే ఒక కెమెరా ఫోటో తీసేటప్పుడు ఆబ్జెక్ట్ని ఎంత ఫోకస్ చేస్తూ మిగతా వాటిని బ్లర్ చేస్తుందో అలాగే మీరు కూడా మీ పని మీద ఫోకస్ చేయండి. మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే బ్లర్ అయిపోతాయి. ఈ కథని ఇంకొంతమంది దగ్గరికి పంపించాలనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని వేరే వాళ్ళ దగ్గరికి పంపుతారు. కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. ధన్యవాదాలు.